ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వైజాగ్ లో జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో గెలిచింది. టేబుల్ టాపర్ గా ఉన్న చెన్నై జట్టు ఈ రోజు మ్యాచ్లో ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్లో వారి స్థానం 2వ స్థానానికి పడిపోయింది. ఇక గురు శిష్యుల సమరంలో పంత్ బ్యాట్ తో మెరిశాడు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేసి ధోని ఎత్తుకు పై ఎత్తులు వేసి ఢిల్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ అనంతరం పంత్ ఢిల్లీ విజయంపై స్పందిస్తూ ఏమన్నాడంటే, వైజాగ్ లో మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. ఆశ్చర్యంగా మాకంటే చెన్నై జట్టుని సపోర్ట్ చేయడానికే అభిమానులు ఎక్కువగా ఇక్కడికి తరలి వచ్చారు. వైజాగ్ లో కాదు, చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడుతున్నామా అన్నట్లు అనిపించేలా ఎక్కడ చూసినా పసుపు దర్శనమిచ్చింది. ఏది ఏమైనా చెన్నైపై గెలుపు మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ సీజన్లో మేము చెన్నైపై గెలిచి మా గెలుపు ఖాతాని తెరవడం ఆనందంగా ఉంది. ఇక దాదాపు 18 నెలల తర్వాత ఆడుతున్న నాకు ఈ రోజు ఈ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది. ఈ రోజు కోసం ఎప్పటినుండో వేచి చూస్తున్నా. సింగిల్ హ్యాండ్ షాట్ చాలా కాలం తర్వాత ఆడడం నాలో మరింత ఆనందాన్ని నింపింది. పంత్ ఈజ్ బ్యాక్ అనేలా ఈ ఇన్నింగ్స్ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మా జట్టులో పృథ్వీ షా చాలా కాలం తర్వాత ఇలాంటి ప్రదర్శన చేయడం సంతృప్తిని ఇచ్చింది. అయితే చివర్లో ధోని ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. ధోని చివర్లో రావడం వల్ల మేము బతికిపోయాం. లేదంటే ఈ రోజు ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతలా అతడు ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ చేసి మమ్మల్ని భయపెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.